అందరికీ నమస్కారం. స్థానిక దక్షిణపు వీధి 12వ డివిజన్లో ఉన్నటువంటి వెంకటేశ్వర ప్రాథమిక పాఠశాలలో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా మరి ఈ పాఠశాల సంబంధించిన ఉపాధ్యాయులకి, అలాగే సచివాలయ సిబ్బందికి, మరి స్కూల్ సిబ్బందికి ప్రత్యేకంగా మరి పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి గతం నుంచి మనం చూస్తున్నాం, గత ప్రభుత్వంలో అయితే మన ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒక్కరికి మాత్రమే మరి తల్లి దీవెన చేయడం జరిగేది. మరి ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఆ విధంగా కాకుండా మన ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం అనేది మనం జమ చేయడం జరుగుతుంది. మరి అదే రకంగా స్కూల్కి పిల్లలకి మరి పేరెంట్స్ పిల్లలకి అందరికీ కూడా మరి యూనిఫామ్ కానీ, బెల్ట్లు కానీ, షూస్ కానీ, స్కూల్ బుక్స్ కానీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులుగా ప్రభుత్వం మనల్ని ఈ విధంగా ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుందంటే తల్లిదండ్రులుగా కూడా మనకు ఒక బాధ్యత ఉంది. మన పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎంతవరకు చదువుతున్నారు అనేది ప్రతిరోజు కూడా కనీసం ఒక అరగంట గంట పాటు పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధను మీరు పెట్టాలి. పెట్టినట్టయితే మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. మరి అదేవిధంగా ఇందాక ఒక స్కూల్లోకి పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పేరెంట్స్ మాట్లాడుతూ వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడాను మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇద్దరు కూడా ఒక ఎంప్లాయీస్ అయ్యుండి కూడాను గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేశారు. అంటే దానికి అర్థం ఏంటంటే వారు చదువుకున్నవారు, ఏ స్కూల్లో ఎలాగా టీచింగ్ జరుగుతుంది అనేది వాళ్ళకి ఆలోచన ఉంది. మీరు అందరూ అర్థం చేసుకున్నది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో మరి స్కూల్స్ ఎప్పుడు కూడా ఒక అపార్ట్మెంట్లో కిక్కెరిసిపోయి ఉంటాయి. మనలాగా గ్రౌండ్ ఉండదు. ఆ కిక్కెరిసిపోయినలో లక్షలాది మరి రూపాయలు మరి ఫీజులుగా వసూలు చేస్తుంటారు. మరి అదేవిధంగా చదువు ఉండదు. వాళ్ళు మన గవర్నమెంట్ స్కూల్స్లో ఏంటంటే ఒక డిగ్రీలు చేసి ఒక డిఎస్సి క్వాలిఫై అయ్యి ఒక క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ నియామకం అవుతుంటారు. వారి ద్వారా మన పిల్లలకి విద్యని నేర్పించడం జరుగుతుంది. మరి ప్రైవేట్ స్కూల్లో అలా కాదు. 10th, ఇంటర్మీడియట్ లేదనుకుంటే డిగ్రీ క్వాలిఫై కాకుండా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ విద్య చెప్తుంటారు. వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది. ఈ రోజున మన పాఠశాలే కాదు, ఏలూరు నగరంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతుంది. మరి ప్రైవేట్ పాఠశాలలో మానిపించేసేసి మరి ప్రభుత్వ పాఠశాలలో మరి జాయిన్ చేయడం అంటే మరి చాలా ఆనంద విషయం. ప్రభుత్వం అన్న విధాల్లో మనం ఆదుకుంటుంది. మరి అదేవిధంగా మీ అందరికీ కూడా చెప్తున్నా, మీరు ఖచ్చితంగా విద్యార్థుల పట్ల శ్రద్ధ పెట్టండి, పిల్లలకి ఒక విద్య నేర్పించండి. అదేవిధంగా మీకేమైనా పిల్లల గురించి ఒక డౌట్ ఉంటే మా పిల్లడు ఏం చదువుతున్నాడు ఏంటి అని అడిగితే విద్యార్థులు ఖచ్చితంగా చెప్తారు. లేదనుకుంటే మా స్కూల్ చైర్మన్ వేసాం, స్కూల్ కమిటీ. ఆ స్కూల్ కమిటీ ద్వారా కూడా మీ విద్యార్థుల గురించి కానీ ఇతర విషయాలు కూడా విద్యార్థులు టీచర్స్ దృష్టి తీసుకెళ్ళచ్చు. లేదనుకుంటే మాకు స్థానికంగా ఉండటం మా దృష్టికి తీసుకురావచ్చు. మీ స్కూల్లో కానీ మీ పిల్లల గురించి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే మా దృష్టికి తీసుకురాస్తే, మా వల్ల కాంది అయితే మరి గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి దృష్టిగానే తీసుకెళ్ళి మన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మా స్నేహితులైన ఉసిరిక వరప్రసాద్ గారు మరి కాలం చేస్తున్నారు. వారి జ్ఞాపకార్థం మన స్కూల్లో పిల్లలందరికీ కూడా వారి కుమారుడు సాయి కుమార్ గారు బట్టల పంపిణీ చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి అందరూ తీసుకొని మరి తదుపరి మన కార్యక్రమంలోకి వెళ్దాం.